restrictions ఉంటాయండి. మొత్తం beach will be closed from 6 p.m. I'm sorry. Beach will be closed from 6 p.m. So 6 p.m. tarvata nobody should be available on the beach from Yerada up to Bhimli. So number 1, I repeat, beach will be closed at 6 p.m. Number 2, many other roads, inka konni roads and flyovers will be closed on that day. Primarily because కొంచెం పిల్లలు కొంచెం ఓవర్ ఎక్సైట్ అయ్యి కొంచెం స్పీడ్ పెంచుకొని వెళ్తారు, చివరిలో రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతుంది, లైఫ్ దే లూజ్ లైఫ్. సో దేర్ఫోర్ కొన్ని రోడ్స్ అండ్ ఫ్లైఓవర్స్ విల్ ఆల్సో బి క్లోజ్డ్. దానికి డీటెయిల్డ్గా అడ్వైజరీ 31st మార్నింగ్ ఏడీసీపీ ట్రాఫిక్ గారు విల్ గివ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ విల్ బి క్లోజ్డ్, BRTS will be closed. So likewise many other roads, flyovers where ITS is at low, ఎక్కడైనా మనకు స్కోప్ ఉన్నాయో హై స్పీడ్ కొంచెం స్పీడ్ పెంచుకొని పోవడానికి అటువంటిది రోడ్స్ విల్ బి క్లోజ్డ్. పబ్లిక్ సెలబ్రేషన్స్ విల్ నాట్ బి అలౌడ్. వాట్ ఇస్ పబ్లిక్ సెలబ్రేషన్? గుంపుల ఒక ప్లేస్ లో పబ్లిక్ గార్డెన్ లో కానీ ఒక బీచ్ దగ్గర, బీచ్ ఎలాగో ఇట్ ఇస్ క్లోజ్డ్, బట్ అదర్ ప్లేసెస్ గార్డెన్స్ లో పబ్లిక్ పార్క్స్ లో రావడం, అక్కడ సెలబ్రేట్ చేయడం, కేక్ కట్ చేయడం అటువంటిది విల్ నాట్ బి అలౌడ్. సో నో పబ్లిక్ సెలబ్రేషన్స్. 4th పాయింట్, పబ్లిక్ ప్లేసెస్ లో కూడా సెలబ్రేషన్ కాకుండా వేరే పర్పస్ కి కూడా పబ్లిక్ ప్లేసెస్ లో పబ్లిక్ గ్యాదరింగ్ విల్ నాట్ బి అలౌడ్. 5th, ఆ రోజు ఈ రెవలర్స్ అంటే ఎవరైనా ఈ బైక్ మీద కొంచెం హడావుడి చేయడం, ఎక్కువ శబ్దం యూజ్ చేయడం, ఎక్కువ స్పీడ్ తో వెళ్ళడం, అటువంటి దానికి స్పెషల్ డ్రైవ్ ఉంటుంది అండ్ వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్, వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ దోస్ పీపుల్. And final point, we encourage everyone to stay back in their community. మీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో మీ కమ్యూనిటీలో ఉండి మీరు న్యూ ఇయర్ ఈవ్ లో ఉండండి అని మీ అందరికి అవర్ రిక్వెస్ట్. సో there will be restrictions for the new year day, new year eve celebrations like last time also same thing was done, this time also almost same thing will be done. Sir, Star Hotels లోని so basically one point is that the Amazon case has gone. So now I invite DCP Law and Order to so so basically this of course మీరు అందరూ విట్నెస్ ఉన్నారు, మీరు చూస్తున్నారు. సో బేసికలీ లా అండ్ ఆర్డర్ పరంగా we didn't have any I think our law and order officers, they have put lot of effort and in preventing the issues, preventing the offenses, preventing difficult situations, as a result of which mostly we didn't get into any major issues in this year law and order wise. So that is one. And so maintenance of law and order of both the zones as well as maintenance of crime issues for the SC/ST Prevention of Atrocities Act. So that is also supervised by our DCP Garu as well as Disha Police Station. So POXO related issues or sensitive issues like POXO related issues, then SC/ST Prevention of Atrocities Act cases and the general law and order is supervised by. Now invite her to please speak on this. This drugs, when did we start this Marpo? Oh sorry, we started this Marpo counseling ఎప్పుడు చూడండి, February 1st 2021 we started Marpo counseling. ఇప్పుడు మీరు డ్రగ్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. We foresaw this problem. We foresaw ఈ ప్రాబ్లం ఉంది ఇక్కడ, అది దాని మీద పడాలా అని ఫిబ్రవరిలో స్టార్ట్ చేసామంటే నవంబర్ డిసెంబర్లోనే ఈ ప్రాబ్లం ఉంది దానికి ఎలా సాల్వ్ చేయాలని మనం డిటెక్ట్ చేసాము. సో ఎనీవే దాంట్లో బేసికలీ డ్రగ్స్లో ఏం స్ట్రాటజీ ఉంది మనది? నెంబర్ 1, కొంతమంది కన్స్యూమర్స్ ఉంటారు, 2 times 3 times వీళ్ళు యూజ్ చేసుకుంటారు. కొంతమంది చాలా అడిక్ట్ అయి ఉంటారు. కొంతమంది అడిక్ట్ అయిన వాళ్ళ దగ్గర డబ్బులు లేని పక్షం సిచ్యువేషన్లో వీళ్ళే పెడ్లర్ లాగా మారుతారు. సో దే బికమ్ పెడ్లర్. So initial consumers, addicted fellows turning to peddlers, and కొంతమంది అటు ఏజెన్సీ ఏరియా నుంచి ఇక్కడ తీసుకురావడం, ట్రాన్స్పోర్టేషన్, అండ్ వీ కెన్ కాల్ దెమ్ యాజ్ బిజినెస్ ఆఫ్ డ్రగ్స్. సో ఎలా ఉంటుంది మన యాక్ట్లో కూడా, అండ్ వాట్ వీఆర్ డూయింగ్, హూఎవర్ ఇస్ అ కన్స్యూమర్ 2 times 3 times,
those people we are registering simple case, that is section 27 అనుకుంటా, 27. Those people who are peddlers, we are using non-billable case, section 8. And those who are transporters and business for that, them also we are going for section 8. So, ఈ consumers కి మనం notice ఇచ్చి వాళ్ళకి పిలిచి మనం we are doing counseling in that Marpu center. This has some very good solution. Some very good examples are there. One fellow, he came from Srikakulam, got addicted to drugs there. Again by counseling, he has gone back to Srikakulam and now staying with his parents. So అటువంటి మంచి results కూడా ఉన్నాయి దానికి. When we registered these cases, we realized some of them are from